ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రతం మొదలుపెట్టినప్పుడు ఎలా పూజించాలి, ఏ మంత్రాలు ముఖ్యంగా చదువుకోవాలి చూద్దాం. ముఖ్యంగా ప్రధానమైంది ఓం నమో వెంకటేశాయ అన్న స్వరాన్ని 11, 21, 108 సార్లు మీకు ఎంత వీలైతే అన్నిసార్లు జపిస్తే చాలా మంచిది. గోవింద నామాలు చాలా పవిత్రం. 21 లేదా 108 సార్లు జపిస్తే ఎలా అంటే గోవింద 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 అని స్మరిస్తే చాలా మంచిది. ధ్యానం చేసినప్పుడు మనం ఉపయోగించే శ్లోకం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం అని 1 లేదా 3 సార్లు చెప్పుకుంటే చాలా మంచిది. తర్వాత మనం ఫైనల్గా హారతి ఇచ్చినప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పుకొని మనం హారతి ఇస్తే చాలా మంచిది. ఇంకా మనం టైం నుండి మనకు వీలుంటే అష్టోత్తరం అంటే ఇచ్చికం అంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం చాలా చాలా మంచిది. సో మనం పూజ ఎలా చేసాము ఏంటి అనేది ముఖ్యం కాదండి, అది పక్కన పెడితే ఒక తులసి దళం ఒక పువ్వుతో అయినా సరే వెంకటేశ్వర స్వామి బాగా ప్రీత్యం ఏంటి అలంకరణ. సో అదే విధంగా మనం అలంకరించి భక్తితో మనం చేతులారా జోడించి గోవింద 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 అని మీరు ఎన్నిసార్లు పిలిస్తే అలా పలుకుతారు.